విజయనగరం జిల్లాలోని బొబ్బిలి వెళితే ఆనాటి రాజవైభవాన్ని, మహారాజుల భవంతుల్ని చూడవచ్చు. అంతేకాదు ఇకపై ఓ కార్ల ప్రదర్శనశాలను కూడా దర్శించవచ్చు. కార్లంటే ఇప్పటి తరంలో కనిపించేవి కాదు, 19వ శతాబ్దానికి చెందిన అపరూప వాహనాలు. విజయనగరం జిల్లా బొబ్బిలి కోటకు గొప్ప చరిత్ర ఉంది. బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన ఘనత ఉంది. వీరత్వమే కాదు, బొబ్బిలి రాజుల అభిరుచి కూడా విశిష్టమైనది. బొబ్బిలి రాజులకు కార్లంటే అమితాసక్తి. విదేశాల్లో తయారైన ఖరీదైన కార్లను వెంటనే కొనుగోలు చేసి తీసుకువచ్చేవారు. అలా ఇంగ్లండ్, అమెరికాలో తయారైన ఎన్నో కార్లు బొబ్బిలి రహదారులపై పరుగులు పెట్టాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన ఆర్వీఎస్ఎస్కే రంగారావు, ఆయన కుమారుడు ఆర్వీజీకే రంగారావు 1920లోనే 100కు పైగా కార్లను విదేశాల నుంచి తెప్పించి వినియోగించేవారు. లింకన్ కాంటినెంటల్, డిసోటో, ఫిజోవాన్, మెర్సిడెస్, లాంచెస్టర్, ఆస్టన్స్ కార్లు వారి సేకరణలో ఉన్నాయి. ప్రస్తుత బొబ్బిలి వంశస్థులైన సుజయ్ కృష్ణ రంగారావు, బేబీ నాయన ఈ కార్లను కోటలో భద్రపరిచారు. ప్రస్తుతం ఇవి పనిచేయడం లేదు. వాటికి మరమ్మతులు చేసి బొబ్బిలి కోటలో కార్ల ప్రదర్శనశాలను ఏర్పాటు చేయబోతున్నారు. నాన్నగారికి, మా ఫాదర్కి వారి పిల్లలెంతో కార్లు కూడా అంతే. వీఆర్ రీప్లేసింగ్ ఎవ్రీ పార్ట్ విత్ ఒరిజినల్. వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ వీఆర్ రీప్లేసింగ్ ఇట్. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ జాబ్ అండ్ ఇట్ ఇస్ అ టైమ్ టేకింగ్ జాబ్. ప్రెజెంటబుల్ కండిషన్లో పెట్టడం వేరు, రన్నింగ్ కండిషన్లో పెట్టడం వేరు. అప్పట్లోనే ఈ కార్లలో ఆటోమేటిక్ గేర్ బాక్స్, ఏసీ పవర్ విండోస్, టేప్ రికార్డులు ఉన్నాయి. చెన్నైలోనూ కొన్ని కార్లను బొబ్బిలి వంశీయులు భద్రపరిచారు. వాటిని కూడా ఇక్కడకు తీసుకురానున్నారు. ఈ కారులో ప్రత్యేకత ఏంటంటే యూరోప్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి వచ్చినవి. పెద్దరాజావారు అప్పుడు దీని మీద తిరిగేవారు. అప్పుడు మన తమిళనాడు, ఉమ్మడి తమిళనాడు, ఆంధ్ర కలిసి ఉండేటప్పుడు, ముఖ్యమంత్రి ఉండేటప్పుడు మన రాజావారు దీన్ని ఎక్కువగా యూజ్ చేసేవారు. ఇలాంటి కార్లు ఎక్కడ చూసినా కనబడతారు. ఇక్కడే మా ప్రత్యేకత, ఇక్కడే బొబ్బుల్లోనే ఉన్నాయి. మా బొబ్బులు రాజావారి దగ్గర ఉన్నాయి. బొబ్బిలి కోటలోని కార్లను చూసేందుకు అప్పుడప్పుడు సందర్శకులు వస్తుంటారు. ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.